గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ప్రతిదినం దేవుని వాక్యము చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 37వ కీర్తన 22వ చరణాన్ని చదువుదాం. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుడు ఈ మాట చేత మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. అయితే ప్రాముఖ్యంగా ఈ లోకంలో ఆశీర్వాదం కలిగి జీవించాలంటే మనకు కొన్ని లక్షణాలు ఉండాలి. ప్రియులరా, భక్తులు కొందరు ఆశీర్వదించబడ్డారు. వారు ఆశీర్వదించబడ్డానికి గల కారణం కొన్ని లక్షణాలు ఉన్నాయి. వారు ఆశీర్వదించబడ్డానికి ముందు ప్రియులరా, వారు చేసిన గొప్ప పని ఏమిటంటే, నిజమే, ఆదికాండ గ్రంథంలో భక్తుడైన యాకోబును మనం చూస్తాం. ప్రియులరా, యాకోబు ఒక రాత్రి అంతా పెరుగులాడినట్లు చూస్తాం. ఆదికాండ గ్రంథం 32:22 వచనం నుంచి మనం చూడగలం. ప్రియులరా, యాకోబు ఒక రాత్రి అంతా పెనుగులాడతాడు ప్రభువుతో, దేవునితో పెనుగులాడినప్పుడు, తాను ముఖాముఖిగా ప్రభువును కలుసుకున్నప్పుడు, తాను ప్రార్థన చేసినప్పుడు, మొర్ర పెట్టినప్పుడు, ఇదిగో ఆ రాత్రి అంతా పెనుగులాడడం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకున్నాడు. ప్రియులరా, నేడు మనము కూడా ఆశీర్వదించబడాలంటే మనము మన కుటుంబం ఆశీర్వదించబడాలని కోరుకుంటాం. మన బిడ్డలు ఆశీర్వదించబడాలని మనం కోరుకుంటాం. మన స్నేహితులు, బంధువర్గం, మన వారందరూ కూడా, ఇంటి వారందరూ కూడా ఆశీర్వదించబడాలని మనం ఎంతగా కోరుకుంటామో, ఆ కోరికకు ముందుగా ప్రాముఖ్యంగా మనము ప్రార్థన చేయాలి. ప్రియులారా, యాకోబు కోరుకోవడమే కాదు కానీ యాకోబు పెనుగులాడాడు రాత్రి అంతా. ఆశీర్వదించబడ్డానికి గల కారణం, ఒక రాత్రి అంతా ప్రభుతో గడిపాడు, ముఖాముఖిగా కలుసుకున్నాడు. మనము కూడా మన కుటుంబం, మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, ఈ భూమిని స్వతంత్రించుకోవాలంటే, ఈ లోకంలో మంచి పేరు పొందుకుని మంచి స్థాయిలో గొప్ప స్థితిలో వారు ఉండాలంటే, ప్రియులారా, అట్టి ఆశీర్వాదం మన బిడ్డలు, మన కుటుంబాలు పొందుకోవాలంటే, యాకోబు పెనుగులాడినట్లుగా మనము కూడా ఈ లోకములో దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని సన్నిధిలో యాకోబు మొర్ర పెట్టినట్లుగా, ప్రార్థన చేసినట్లుగా, ఆ ప్రార్థనలో యాకోబు దేవునిని ముఖాముఖిగా కలుసుకున్నాడంట. ప్రియులారా, ఆ మాట ఎంత గొప్ప మాటో కదా. మనము కూడా మన ప్రార్థన అనుభవం ఎలా ఉండాలంటే, దేవునిని ముఖాముఖిగా కలుసుకునే అంత ప్రార్థన అనుభవంలోనికి మనం వెళ్ళిపోవాలి. ప్రియులారా, నీవు ప్రార్థన చేస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ బంధువర్గం ఆశీర్వదించబడాలి. నీ ప్రార్థన అంత గొప్ప ప్రార్థనగా ఉండాలి. ప్రియులారా, దేవునికి నచ్చే ప్రార్థన, మెచ్చే ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన ఎప్పుడు దేవుడు మెచ్చుకుంటాడంటే, నీవు పవిత్రంగా జీవించి, పరిశుద్ధంగా జీవించి, దేవుని సన్నిధిలో నీ బిడలు ఆశీర్వదించబడాలని నీవు పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తే, ప్రియులారా, నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నేడు ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా ప్రియులారా, మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, యాకోబు పెనుగులాడినట్లుగా పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, మొర్రపెట్టినప్పుడు, ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు, ప్రియులారా, మనము, మన కుటుంబం, మన కుటుంబీకులందరూ కూడా ఆశీర్వదించబడతారు. కనుక నేడు ఈ మాట చేత బలపరచబడిన మనందరం కూడా ఈ దినము నుండి ప్రార్థన చేద్దాం, దేవునితో ముఖాముఖిగా కలుసుకుందాం, యాకోబు వలె పెనుగులాడదాం. పెనుగులాడి యాకోబు పొందుకున్న ఆశీర్వాదం మనము, మన కుటుంబాలు పొందుకునే దీవెన ప్రభు మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవని నామానికి వందనాలు. ఈ దినం ప్రత్యేకంగా చక్కని మాట చేత మమ్మల్ని బలపరిచినందుకే స్తోత్రాలు ప్రభువా. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారనేటువంటి మాట చేత మమ్మల్ని బలపరిచారు, మీకు వందనాలు. యాకోబు ఆశీర్వదించబడ్డాడు. కారణం, పెనుగులాడాడు, ముఖాముఖిగా కలుసుకున్నాడు, ప్రార్థించాడు, మొర్రపెట్టాడు, గనుక ఆశీర్వదించబడ్డాడు. మేము కూడా తండ్రి ప్రభు యాకోబు వలె మొర్రపెట్టి ప్రార్థన చేసి, పెనుగులాడి నీ ఆశీర్వాదం పొందుకునే బిడ్డలుగా మేము, మా కుటుంబాలు ఉండడానికి మీరు సహాయం చేసి నడిపించమని, మీ దీవెన ఆశీర్వాదం మాకును, మా కుటుంబాలకి ఉదయకాల సమయంలో మీరు దయచేయమని, ప్రాముఖ్యంగా ఈ దినచర్య అంతట్లో, ప్రయాణాలలో, ప్రయత్నాలలో, పనులలో మా బిడ్డలకు తోడై ఉండి ఆదరించి నడిపించమని ప్రార్థన చేస్తూ, మీరు మాత్రమే మహిమ పొందమని
యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618 208081.